ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కాకపోతే ఇప్పుడు గోచారంలో గ్రహస్థితుల కారణంగా మీకైతే అన్ని విధాలుగా అదృష్టం కలిసి రాబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇక కుంభరాశి వారు మాత్రం దేని గురించి అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి వీరి జీవితంలో ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ స్త్రీ అతిపెద్ద శత్రువు, మీ జీవితం ఆమె ఏ విధంగా నాశనం చేయబోతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలు, మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపాదాల నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు కుంభరాశి వారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. అంటే వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకుంటారు. ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి గనక మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా కుంభరాశి వారి డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బులకు ఎటువంటి లోటు అనేది కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి రాబోతోంది. అది చూసినప్పుడు ఈ కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉండి ఎంతో కష్టాలు, బాధలు, అవమానాలు భరించి ఇప్పుడు వీరు ఈ సమయంలో ఒకేసారిగా ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారిని గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారి తిరిగి వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అదృష్టవంతమైన ఫలితాలు మళ్ళీ చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కుంభరాశి వారు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు. ఇక శనివారం రోజున కుంభరాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు కింద నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే కుంభరాశి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి లలితా సహస్రనామం చదవడం లేదా వినడం మీకు మీ జీవితంలో అత్యున్నతమైన ఫలితాలు ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం మీకు కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.